భరద్వాజ గారు, హిట్ కొట్టిన దర్శకుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి, దాని చుట్టూ చాలా మాట్లాడుతున్నారు వివాదాలు. హిట్ కొట్టిన దర్శనం చుట్టూ ఇండస్ట్రీ పరిగెడుతుంది అసలు. అవును. అట్లాంటిది ఒక దర్శకుడు ఖాళీగా ఉన్నాడు, దప్లట్టు వివాదాలు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీకు చూసారా? చూశాను. ప్రశాంత్ వర్మ హనుమాన్ అనేటువంటి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. అలాగే అతను ఇమ్మీడియట్గా తర్వాత సినిమాల టైటిల్స్ అన్నీ బయటకు వచ్చినాయి. అధీరా అనేటువంటి టైటిల్ ఒకటి బయటకు వచ్చింది, మహంకాళి అనేటువంటి ఇంకొక టైటిల్ బయటకు వచ్చింది, జై హనుమాన్ అనే పేరుతో ఒక టైటిల్, అంటే హనుమాన్ తాలూకా సీక్వెల్ ఈ సినిమా అని ఒక ప్రచారం జరిగింది. అవును. అయితే దానికి సంబంధించి కూడా నిర్మాతలు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ సినిమా తీసినటువంటి డివివి దానయ్య గారి బ్యానర్లో కూడా ఒక సినిమా ఈయన కమిట్ అయ్యాడు అని. ఆ తర్వాత ఈయన కమిట్మెంట్స్ జాబితాలో 2 సినిమాలు డ్రాప్ అయినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం జరిగినటువంటి 2 సినిమాల్లో ఒకటి వాస్తవంగానే డ్రాప్ అయిందని అందరూ అంగీకరించారు. అది మోక్షజ్ఞకు సంబంధించిన ప్రాజెక్టు. అది పక్కన పెట్టేస్తే హంబోలే ప్రాజెక్ట్ ఒకటి ప్రభాస్తో చేయాల్సింది ఉంది ఈయన. ఆ ప్రాజెక్టు కూడా డ్రాప్ అయింది అని మీడియాలో వార్తలు వచ్చాయి. దాని మీద క్లారిఫికేషన్స్ లేవు, ఎవరూ మాట్లాడటం లేదు, గుంబనగా ఉంది. అది ఉందా లేదా, దాని మూమెంట్ ఏమిటి అనే దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఏమీ కనిపించడం లేదు ఎక్కడ. అయితే దానయ్య గారి బ్యానర్లో ఈయన సినిమా ఒకటి ఉంటుంది అని ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన చాలా అప్డేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక వివాదం మొదలైంది అని. అంటే ప్రధానంగా ఇప్పుడు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఈయన ఈ 4 టైటిల్సే కాదు, ఇంకా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర ఆయన అడ్వాన్సులు తీసేసుకున్నారు. ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తను చేయబోతున్నటువంటి సినిమాకి సంబంధించి ఇంత ప్రెజర్ పెట్టుకుని నేను సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయలేను, కాబట్టి నాతో పాటు ట్రావెల్ అవుతున్న టీం నుంచి మీకు ఒక్కొక్క వ్యక్తిని అప్పచెబుతారు, అతను మీకు ఆ సినిమాలు చేసి పెడతాడు అని తన శిష్యుల్ని డైరెక్టర్లుగా పెట్టుకోమని ఆ ప్రొడ్యూసర్లకు చెప్తున్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. తద్వారా ఏమిటి, మేము మిమ్మల్ని నమ్మి కదా డబ్బులు ఇచ్చింది, మీతో సినిమా చేయడానికి వచ్చాం తప్ప మీరు ఎవరినో సజెస్ట్ చేస్తారని మీ దగ్గరికి రాలేదు, కాబట్టి మీరే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, మీరు చేస్తే ఈ వివాదం లేదు, మీరు మా కమిట్మెంట్ని నిలబెట్టుకోలేము అనుకున్నప్పుడు మాట్లాడండి, అంతే తప్ప మీరు సజెషన్స్ ఇవ్వద్దు మాకు. అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ లైన్లో రాటు చేసినటువంటి ప్రొడ్యూసర్లే వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళకి ఆయన సలహా చెప్పడం అనేది రుచించలేదు, అందుకని ఇది వివాదంగా మారింది. వాళ్ళు ఆల్రెడీ ఛాంబర్కి వెళ్ళారు, 200 కోట్లు ఆయన రిటర్న్ చేయాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో ఒక వివాదము, ఒక పంచాయతీ జరుగుతోంది అక్కడ అనేది బయటకు వచ్చింది. అయితే ఈ బయటకు వచ్చిన వార్త మీద ఆయన ఒక ఖండన రిలీజ్ చేశాడు. ఇది నా గౌరవానికి భంగకరంగా ఉంది, ఏదో ఒక వివాదం అయితే ఉంది అని చెప్పాడు. ఆయన కూడా మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసి దీనికి సంబంధించిన ఒక బ్యానర్కి సంబంధించిన వివాదం, అది ఆల్రెడీ పంచాయతీ జరుగుతున్నప్పుడు బయట మీడియాలో దీని మీద ట్రయల్స్ జరపడం సబబు కాదు అని విజ్ఞప్తి చేశాడు ఆయన. మీడియా ట్రయల్స్ వద్దు, అక్కడ ఒక జడ్జిమెంట్ బయటకు వచ్చిన తర్వాత దానిలో నిజానిజాల మీద మాట్లాడుకుందాం, అవసరమైతే చర్చకు నేను కూడా వస్తాను అన్న పద్ధతిలో ఆయన ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చాలామందిని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టి రకరకాలుగా బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. అలా ఒక వివాదంలో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు. నిరంజన్ రెడ్డి గారు బ్యానర్లో ఆయన సినిమాలు చేయాల్సి ఉంది, ఆయన కూడా ఒక వివాదాన్ని రేపారు. నిజానికి ఇప్పుడు ఆయన మెన్షన్ చేసిన వివాదం అదే. ఆ వివాదం, ఆయన ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి లిటిగేషన్ ప్రాపర్గానే ఉండుంటుంది అక్కడ. చూద్దాం ఈ ప్రాపర్గా ఉన్నటువంటి లిటిగేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అక్కడి నుంచి ఏ జడ్జిమెంట్ వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం, ఇప్పుడు వర్మ చెప్పిన ప్రకారం ఆ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయటమే మంచిది. ఎవరైనా అంటే నింద వేయటం తేలికే. ఇలా ఒక 4 నిర్మాతల నుంచి అతను అడ్వాన్సులు తీసుకున్నాడు, వాళ్ళకి ఏదో చెప్తున్నాడు, మాయమాటలు చెప్తున్నాడు, ప్రాజెక్ట్ ముందుకెళ్ళట్లేదు అని ఒక వివాదం రేపటం తేలికే. కానీ రేపు పొద్దున ఏమీ లేదు అని బయటకు వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవడం, దానికి సంబంధించి ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది అనేది కూడా ఊహించాలి కదా.
ఆ ఊహ లేకుండా ఒక ముద్ర వేయటం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా సరే. అందుకని ప్రశాంత్ వర్మ చెప్పిన పద్ధతిలో కొంచెం టైం ఇచ్చి ముందు ఆ వివాదానికి సంబంధించిన ఒక అవుట్కమ్ బయటకు వచ్చిన తర్వాత, జడ్జిమెంట్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రపంచం అంతా మాట్లాడచ్చు, ఆ రైట్ వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. ఇప్పుడు మీడియా ట్రయల్స్ అతను చెప్తున్న పద్ధతిలో మీడియా ట్రయల్స్ జరపడంగానే ఉంటుంది ఈ వివాదం గురించి చర్చ చేయటం అంటే. రెండోది అక్కడ చాలా లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ప్రాజెక్ట్స్లో. కాబట్టి ఏదేమైనా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయినటువంటి డైరెక్టరు, చాలామంది హోప్ ఇచ్చినటువంటి డైరెక్టర్, చాలామందికి ఒక భారీ సినిమాని పద్ధతిగా తీస్తాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్, ఒక ఇమేజ్ వచ్చింది అతనికి హనుమాన్ సినిమాతో. అంటే అద్భుత రసంలో కథ చెప్పడం ద్వారా అతను వరల్డ్ ఆడియన్స్ని పట్టుకోగలుగుతున్నాడు, ఆ విద్య ఉంది అతని దగ్గర అనేటువంటి నమ్మకాన్ని కలిగించాడు ఇండస్ట్రీలో. ఆ నమ్మకం కలగటం వల్ల చాలామంది వెళ్ళారు దానయ్య గారితో పాటు. ఈ వెళ్ళిన వాళ్ళందరికీ సైన్ చేసుకుంటూ వెళ్ళటం వలన వచ్చిన ప్రమాదం కావచ్చు ఇది. ఇన్ టైంలో ప్రాజెక్టులు ప్రారంభం కావడం లేదు. ఈ లోపల ఈ మోక్షజ్ఞ ప్రాజెక్టు, అలాగే ప్రభాస్ ప్రాజెక్టు, ఇవి అది ఒకటి లేకపోవడం, రెండోది డైలమాలో పట్టడం, ఇది కూడా ఒక బ్యాడ్ క్రియేట్ చేసింది. అయితే ఈ వివాదాల మధ్యలో సినిమా వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోవాల్సిన విషయం అది. ముందు మీరు ఆడియన్స్తో టచ్లో ఉండాలి. ఒక ప్రాజెక్ట్తో మీరు ఉంటే అది జనంలోకి వెడుతూ ఉంటే ఇవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ పంచాయతీ తేలే వరకు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఈ పంచాయతీ ఎప్పటికి తేలుతుంది ఏమిటి అనేది పక్కన పెట్టి ముందు ఒక ప్రాజెక్టుతో ఆయన కదలాలి. ఆ కదలిక మొదలైన తర్వాత మిగిలిన సెటిల్మెంట్లన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. వాళ్ళు కూడా మనకు తెలిసిన సమాచారం మేరకు మొండిగా ఉన్నారని అనుకోవడం లేదు నేను. అంటే చెప్పిన ప్రాజెక్టు 4 రోజులు ఆలస్యమైనా అతను చేస్తే బాగుంటుందనే ఫీల్ అవుతున్నారట. అతని చేతుల మీదుగా జరగాలనే కోరుకుంటున్నారు. అతని టాలెంట్ మీద ఇప్పటికీ కాన్ఫిడెన్స్ ఉంది ఇండస్ట్రీకి. అదే ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే అతనికి ఉంది. ఓకే, మీడియా ట్రయల్స్ జరపద్దు అని అనటంలో తప్పేం లేదు, కానీ ఆయన కూడా అంతే కాన్షియస్గా ఉండి ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళటము, అప్డేట్స్ ఇవ్వటం ద్వారా ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అది ఫీల్ అవ్వాలి అతను.